వెల్కమ్ బ్యాక్ టు అలా మొదలైంది. జర్నలిజం చేశారు మీరు. సో అంటే మీరు తెలుగు మీద ఉన్న ప్రేమతో తెలుగు నేర్చుకోవాలని ఒక తపనతో ఎంఏ తెలుగు చేయటం జరిగింది. జర్నలిజం వైపు ఎలా మలిచారు మళ్ళీ మీరు? జర్నలిజం అంటే నాకు ఇండస్ట్రీ సినిమా అంటే ఇష్టం అమ్మా. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండి. సో అదే డైరెక్ట్ గా ఇలా ఇండస్ట్రీలోకి వచ్చేసేయచ్చుగా. నాకు విషయం ఏంటంటే అడగడం చేత కాదు. ఆకలేసిన అమ్మ అన్నం పెట్టేదాకా చూసేవాడిని. సో మద్రాసులో నారా రోహిత్ గారి పక్కన ఆయనకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ పాజిటివ్ ఈ వేరియేషన్స్ వచ్చినాయి. సో మొత్తానికి కెరియర్ స్టార్టింగ్ లోనే మీకు డిఫరెంట్ జానర్స్ అంటే ఆ క్యారెక్టర్స్ లో డిఫరెంట్ జానర్స్ ఉంటున్నాయి, మీకు డిఫరెంట్ షేడ్స్. అదృష్టం నిజంగా. సో ఇప్పుడు ఒక ఇతను కామెడీ చేస్తున్నా అంటే ఆ తప్ప పడిపోతుంది, కామెడియన్ గానే పెడదాము అని. కానీ అలా కాకుండా మీకు ఇలా డిఫరెంట్ షేడ్స్ లో రావడం అనేది నిజంగా చాలా లక్. మద్రాసులో కామెడీ చేశానమ్మా. దీంట్లో మన భలే తమ్ముడులో విలన్ అంటే ఇదే లుక్ ఇది. నెక్స్ట్ మద్రాసు సినిమా వచ్చినప్పుడు పాజిటివ్ రోల్, పెద్ద మనిషి తరహా ఆయనకి హెల్ప్ చేసి నారా రోహిత్ గారి హీరోకి హెల్ప్ చేసి ఆయన సపోర్ట్ చేసే క్యారెక్టర్. అంటే నేను విలన్ దగ్గరే ఉంటాను. అవినాష్ అని మీకు చంద్రముఖిలో పూజారి వేషం వేశాడు, బొట్లు గిట్లు పెట్టుకొని పూజలు చేస్తాడు రజనీకాంత్ గారితో పాటు. అవినాష్ అని కన్నడ ఆర్టిస్ట్, కన్నడలో టాప్ స్టార్. ఆయన అసిస్టెంట్ నేను. గుప్తా నా పేరు, సారీ ఆనందరాజు, ఆయన పేరు గుప్తా, నేను ఆనందరాజు. సరే ఆయన అసిస్టెంట్ గా ఉండి కూడా అతనికి అన్యాయం జరగకుండా నారా రోహిత్ కి సపోర్ట్ చేస్తుంటా. అది పెద్ద మనిషి తరహా క్యారెక్టర్. నెక్స్ట్ ఇది వచ్చి నత్తి క్యారెక్టర్, మళ్ళా కామెడీ, హైదరాబాద్ లో స్టోరీ. తర్వాత వేరే సినిమా ఉంది, అది విలన్. తర్వాత ఇంకా అంటే చెప్పకూడదు, వాళ్ళంతా వచ్చి అడిగారు, డేట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇంకా ఉన్నాయి. బొమ్మరిల్లు ఫార్మ్స్ వాళ్ళు తీసే సినిమాలో అదొక మంచి వేషం ఉంది. సో జర్నలిజం చేశారు. జర్నలిజం చేసిన తర్వాత మీకు జాబ్ ఏ ఇయర్ లో వచ్చిందండి? జర్నలిస్ట్ ఫస్ట్ మెడ్రాస్ లో విజయ్ చిత్ర. ఓకే, ఎన్నాళ్ళు చేశారు జర్నలిస్ట్ గా మీరు? జర్నలిస్ట్ 21 years. 21 years అప్పుడు చేశాను, మధ్యలో గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి 18 years. మీ మ్యారేజ్ ఏ టైంలో జరిగింది? దుర్ది నాకు ఇంకా ఎవడైనా మర్చిపోగలరా అమ్మా. యథార్థానికి ఐఎమ్ బ్లెస్డ్ అమ్మా. మా అక్కయ్య గారు అమ్మాయి మణి అని, తన పేరు అసలే పేరు మాణిక్యం. 1980లో ఆగస్టు 24వ తేదీన నా బతుకులో బంటరాళ్ళు వేశారు. వెరీ హ్యాపీ విత్ హర్. 33 ఏళ్ళ సంసారం, జీవితం చాలా హ్యాపీగా ఉన్నాను. కూల్, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది జీవితం. జర్నలిజం అన్నా కూడా ఇండస్ట్రీలోకి రావాలి అండ్ మళ్ళీ అందులో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, జర్నలిస్ట్ గా నేను ఇన్ని సంవత్సరాలు చేసిన రాని గుర్తింపు. డిఎంకే రివ్యూలు బాగా రాస్తాడు, ఫోన్లు వచ్చాయి నాకు. సినిమా రిలీజ్ అవ్వగానే టక్క నా ఫోన్కి ఇంటర్వ్యూలు ఉండదు. డిఎంకే బాస్ ఏంటి సినిమా పొజిషన్ ఏంటి అంతేనంటావా? ఇది శాటిలైట్ కొనేవాళ్ళు కానివ్వండి, లేదా సినిమా వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఇండస్ట్రీ పర్సనాలిటీస్ కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా బాస్ ఏంటి ఆ సినిమా పరిస్థితి ఏంటి అని అడిగేవాళ్ళు. నేను రివ్యూ కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఇది. అంటే ఎంత కరెక్ట్ అంటే జడ్జిమెంట్, బొమ్మరిల్లు సినిమాకి కానివ్వండి, మగధీర సినిమాకి కానివ్వండి, నేను అది సిల్వర్ జూబ్లీ సినిమా అని రాశాను. బొమ్మరిల్లు మా వాళ్ళు చాలామంది మా జర్నలిస్ట్లో ఉంటారు సహజంగా. సినిమా చూడగానే ఇది 50 రోజులు, ఇది 2 వారాలు, ఇది 100 రోజులు, ఇది 150, ఇది సిల్వర్ జూబ్లీ రాసేస్తావా, అంత జడ్జిమెంటా అన్నారు. అది నిజంగా సిల్వర్ జూబ్లీ ఆడింది. మగధీర ఇట్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ రికార్డ్స్ అని రాశాను. అది అందరికి తెలిసిందే. పోకిరి సినిమా చూసి అదే రాశాను. పోకిరి సినిమా కృష్ణ గారి జడ్జిమెంట్ నాది ఒకటే. ఆయన 40 కోట్లు వసూలు చేస్తానని చెప్పాడంటే నవ్వుకున్నారంట పూరి జగన్నాథ్ గారని మహేష్ బాబు గారు. ఆయన పెద్ద ఆయన ఏదో చేస్తాం వద్ద అంటున్నాడు. ఆ సినిమా అంటే అనుభవం అమ్మ, కృష్ణ గారి అనుభవం అది. అంటే స్టార్ ఒక ఇమేజ్లో ఎరుక్కోకుండా సెకండ్ మరి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పిచ్చిపుల చేశాడు, వద్దంటే డబ్బు చేశాడు, మరి కలిసి ఉండే కలసకంలో హ్యాండిక్యాప్డ్ త్రోట్ ది మూవీ హ్యాండిక్యాప్డ్. మరి అట్లా పిచ్చి బృహన్నాల క్యారెక్టర్ నర్తనశాలలో ఏం పీక్ స్టైల్లో ఉన్నాడు తెలుసా, ఇమేజ్ అయింది. ఆత్మీయులందరూ చెప్పారట వద్దు వద్దు ఎన్టీఆర్ నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు, నీ ఇమేజ్ దెబ్బతింటుంది, గ్లామర్ దెబ్బతింటుంది, అది ఇది అంటే నో నథింగ్ డూయింగ్. బృహన్నాలు చేసి ఎందుకు మెప్పించలేను, నన్ను నటున్నాయా నేను చెయ్యాలి, అన్ని పాత్రలు చేయాలి అని చెప్పి బృహన్నాల క్యారెక్టర్. దానికోసం డ్యాన్స్ నేర్చుకొని 40 రోజులు అంత డ్యాన్స్ నేర్చుకున్నారండి ఆయన. అలా కృషి చేశారు కాబట్టి చరిత్రలో నిలబడిపోయారు. సో నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడం. సో అలానే ఒక మంచి మెసేజ్ మనం హిందువులం కాదు, మనం ముస్లింలం కాదు, మనం క్రిస్టియన్లం కాదు, మనం భారతీయులం,
అంతకు మించి మానవులం, మానవత్వానికి మించిన మతం లేదు. వావ్, సూపర్ సార్. సార్ మరి అలానే ఈరోజు మీ బర్త్డే కదా, మరి సెలబ్రేషన్స్ ఏంటి? సెలబ్రేషన్ బహుశా సెటిల్గానే ఉంటుందమ్మా, నేను చెప్పలేదు మా యూనిట్కి. చెప్తే వాళ్ళు ఏదో గోల్ చేస్తారు. ఎందుకంటే బర్త్డే అంటే పుట్టి ఏదో సాధించి, ఏదో మహాత్మా గాంధీ గారు లేదంటే మదర్ తెరేసాను అయితే వాళ్ళు బర్త్డే చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏదో జీవితంలో సాధించారు. నేను ఏదో నా బతకడం కోసం ఉద్యోగం చేశాను, ఇప్పుడు ఏదో ఆర్టిస్ట్గా మారి ప్రజల్ని కాస్త ప్రేక్షకుల్ని రంజింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో కూడా నా స్వార్థం ఉంది, దీంట్లో నాకు సంపాదన ఉంటుంది, పేరు కీర్తి ఉంటుంది. బట్ సిన్సియర్గా నటుడిగా మంచి అంటే ప్రేక్షకులకు ఒక మంచి నటనని అందించాలనే తపన మాత్రం ఉంది. సో ఇప్పుడు మీకు షూట్ టైం కూడా అయిపోతుంది కదా, సో ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. సో ఎనీవేస్ ఇలాంటి బర్త్డేస్ మీరు ఇంకా ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అండ్ అలానే మీ వాల్యుబుల్ టైం మొత్తానికి కొంచెం టైట్ షెడ్యూల్లో ఉన్నా కూడా మా కోసం వచ్చి మీ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ లైఫ్ జర్నీ ఏంటి అనేది, సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అనేది ఎంతో చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈరోజు అలా మొదలైందిలో డిఎంకే గారు చెప్పిన ఎన్నో విశేషాలు చూసారు కదండి. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఇదండి ఇవాల్టి ఉదయరాగం. మరిన్ని విశేషాలతో రేపటి ఉదయరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.